అదేంటో కానీ పుష్ప 2 గురించి ఎన్ని అప్డేట్స్ చెప్పినా ఇంకా ఏదో ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది. అలా మెయింటైన్ చేస్తున్నారు సుకుమార్. అన్నీ ఒకేసారి చెప్పేయకుండా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వచ్చిన ఆ అప్డేట్ ఏంటి? అసలు పుష్ప 2 పరిస్థితి ఏంటి? షూటింగ్ ముచ్చట్లేంటి? ఇవన్నీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం, వచ్చేయండి. అదిగో ఈ పాటలో అల్లు అర్జున్ చెప్పినట్లే ఫ్యాన్స్ కూడా పుష్ప పుష్ప అంటూ జపం చేస్తూనే ఉన్నారు. డిసెంబర్ 6న రాదేమో అనే కంగారులోన్న అభిమానులకి అలాంటిదేం లేదు, అనుకున్న టైంకే వచ్చేస్తున్నామని అభయం కూడా ఇచ్చారు మేకర్స్. దీనికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా ముందుకెళ్తుంది. తాజాగా కొత్త స్కెడ్యూల్ మొదలైంది. వర్షాల కారణంగా టాలీవుడ్లో చాలా వరకు షూటింగ్స్ జరగట్లేదు. సెప్టెంబర్ 3న RFCలో పుష్ప 2 కొత్త స్కెడ్యూల్ మొదలైంది. అల్లు అర్జున్ పైనే 2 రోజుల సీన్స్ చిత్రీకరించబోతున్నారు సుకుమార్. అలాగే సెప్టెంబర్ 5 నుంచి ఫహాద్ ఫాజిల్ డేట్స్ ఇచ్చారు. అక్కడ్నుంచి మరో 10 రోజులు హీరో విలన్ కాంబినేషన్ సీన్స్ షూట్ ఉండబోతుంది. షూటింగ్ విషయంలో చాలా ప్లానింగ్తో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకు షూట్ పూర్తి చేసి కనీసం 40 రోజులు ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిపోయింది. అక్టోబర్ 1st వీక్కు సెకండ్ హాఫ్ ఎడిట్ అయిపోతుందని నిర్మాతే చెప్పారు. నవంబర్ 20 నాటికి ఫస్ట్ కాపీ వస్తుందని, డిసెంబర్ 6న పుష్ప 2 రానుందన్నారు మేకర్స్. బిజినెస్ పరంగానూ అంతనంత ఎత్తులో ఉంది పుష్ప 2. బహుశా నాన్ రాజమౌళి కేటగిరీలో అత్యధిక బిజినెస్ చేస్తున్న ఇండియన్ సినిమా ఇదే. హిందీలోనే 200 కోట్లకు పైగానే థియేట్రికల్ బిజినెస్ చేస్తుంది పుష్ప 2. ఎలా చూసుకున్నా పుష్పరాజ్ దండయాత్ర మామూలుగా లేదు. మరి చూడాలిక ఇదే దూకుడు రిలీజ్ తర్వాత కూడా పుష్ప చూపిస్తాడా లేదా అని.